ప్రేమధార. రాకడ ధ్వని. బైబిలు సమయం. బైబిల్ సమయం, గంభీర సమయం, వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం, గంభీర సమయం, దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. సమాధాన సమయం. విశ్వవాణి రేడియో స్వార్థ పరిచర్యలో దరిదాపు 20 సంవత్సరాలు మీడియం వేవ్లో వచనం వెంబడి వచనం బైబిలు అధ్యయన కార్యక్రమం ప్రేమధార, అదేవిధంగా షార్ట్ వేవ్లో యేసు అనుచరులు రేడియో పరిచర్యలో రాకడ ధ్వని వర్తమానికులుగా తెలుగు ప్రజల ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప మేలుకొలుపు కలిగించిన దైవ సేవకులు సహోదరులు జోషి అన్నగారు. దేవుని ఏర్పాటు ప్రకారం టీవీ పరిచర్యలో కూడా బైబిలు సమయం, సమాధాన సమయం కార్యక్రమాల ద్వారా గత 12 సంవత్సరాలుగా ఆయన పరిచర్యలో వాడబడుతూ టీవీలో సహితం ఈ తెలుగు ప్రపంచంలోనే ఎవరూ ఎక్కడా బోధించని విధంగా మొట్టమొదటిసారిగా వచనం వెంబడి వచనం బైబిల్ అధ్యయనం చేస్తూ ఇప్పటి వరకు 16 పుస్తకాలు పూర్తి చేయటానికి దేవుడు తన కృపను చూపారు. ఏదైతే బోధించారో దాని ప్రకారం జీవిస్తూ వచ్చిన సహోదరులు జోషి అన్నగారి సేవా జీవితంలో ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి. వారి సేవా ఫలితంగా వారి పెద్ద కుమారుడు సహోదరుడు జాన్ స్పర్జన్ గారు సేవలో ఉన్నారు. వారు మీకు సుపరిచితులే. తదుపరి వారి చిన్న కుమారుడు సహోదరుడు భక్త సింగ్ గారు తన యవ్వన జీవితాన్ని ప్రభు సేవకు సమర్పించుకుని పరిశుద్ధాత్మ ప్రేరణతో సమాధాన సమయం అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ఒక నూతన విధానంలో ప్రధానంగా యవ్వనస్తులను ఉద్దేశిస్తూ బోధించడానికి మీ ముందుకు వస్తున్నారు. ఈ యవ్వన టీవీ వర్తమానికులు సహోదరులు భక్త సింగ్ గారి పరిచర్య విషయమై ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా ప్రతి వర్తమానాన్ని వినండి, వీక్షించండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమె. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఏంటి బాబు గత 2 వారాల నుంచి బాగానే ఉన్నారు కదా, సడన్గా వీల్ చైర్ మీద ఉన్నారు ఏంటిది అని. చిన్న ప్రయోగం చేయాలని ఆశపడ్డాను. అన్నీ ఇచ్చిన దేవుడు ఏమి లేనట్టు మనం జీవిస్తుంటాం కదా. మనకు అన్నీ ఇచ్చారు దేవుడు, అయినప్పటికీ మానవుడు ఏమి లేనట్టే జీవిస్తుంటారు. నేను అదే అనుకున్నాను, మనకి కాళ్ళు కానీ చేతులు కానీ కళ్ళు కానీ అన్నీ ఇచ్చాడు, అయినా లేనట్టు జీవించాలి అంటే ఎలా జీవిస్తారు అనేది ఒక చిన్న ప్రయోగం చేయాలని ఆశపడ్డాను. అందుకే ఈ వీల్ చైర్. నాకు ఏమీ కాలేదు, మీరేం కంగారు పడకండి. ఈ వారం అంతా ఎలా గడిచింది? బాగా గడిచిందా?
మీరు దేవునికి కృతజ్ఞతలుగా ఉన్నారా? నేను ఒక దగ్గర చదివాను, ఎవరు సంతోషంగా ఉంటారు అని అంటే, సంతోషంగా ఉన్నవారు కృతజ్ఞతలుగా ఉండరంట, కృతజ్ఞతలుగా ఉన్నవారే సంతోషంగా ఉంటారంట. అవును, ఈరోజు దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు, దేవుడిని మిమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు దేవుడిని మీరు కృతజ్ఞతలై ఉండండి. ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు మీ జీవితాల్లో మీ కుటుంబాలు ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు దేవుడిని మీరు కృతజ్ఞతలు చెప్పండి. నేను వీల్ చైర్ మీద ఉండి నేను వాక్యాన్ని చెప్పనులేండి, కానీ వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. మాకంటే యోగ్యులు, విద్యావంతులు, అందచందాలు కలిగిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రభువా, మమ్మల్ని మీరు సజీవ లెక్కల్లో ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని దేని కొరకైతే నిర్మించుకున్నారో దాన్ని మా పట్ల మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం. మనుషులులాగా మాకెన్నో ఆశలు ఉన్నాయి ప్రభువా, కానీ మా జీవితాల్లో మీ చిత్తము నెరవేర్చులాగా మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటున్నాం. మీ పరిశుద్ధమైన ఆత్మని మా హృదయాల్లో మీరు కుమ్మరించమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, వాక్యాన్ని వినే ముందు ప్రభువా, మా ప్రార్థనని మీరు ఆలకించమని, ఏ వాక్యాన్ని అయితే మేము బోధిస్తున్నామో ఆ వాక్యాన్ని జీవించే ఆలోచనని మాకు మీరు ప్రసాదించమని మేము వేడుకుంటున్నాం. అన్నీ ఉన్న దేవుడు మాతోడు ఉన్నాడు అనే నమ్మకము, విశ్వాసము మాకు మీరు కలిగజేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అనే విధంగా మా జీవిత విధానము, మా ఆలోచనలు ఉండేలాగున మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటూ, ఈ కొద్దిపాటి ప్రార్థనని మీరు ఆలకించమని వేడుకుంటూ, యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించును గాక. ఈరోజు నా వాక్య అంశము ద బ్రోకెన్ హార్ట్, విరిగిన నలిగిన మనసులు. అవును, ఈ అంశంని నేను దేవుని వాక్యం అనగా యోహాను సువార్త 9:3 ద్వారా బలపరచాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 9:3. యేసు ఇలాగా, నేను వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టాను. ఏంటి బాబు, ఈ అంశము, ఈ వాక్యం మీద మాకు విరిగి నలిగిన మనసుల గురించి చెప్తున్నారు ఏంటిది అని మీరు ఆలోచిస్తుండొచ్చు. అవును, దీనిని ఒక వీడియో ద్వారా వివరించాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో కల్పితం కాదు. ఈ వీడియో ఒక నిజమైన వ్యక్తి గురించి, అతను జీవించే విధానం, ఏ విధంగా జీవిస్తున్నాడు, ఏ విధంగా యేసు పరిశుద్ధ రక్తం ద్వారా రక్షణ పొంది అనేకులకు ప్రేరేపణగా ఉన్నాడో అతని గురించి నేను ఈ వాక్యాన్ని ముడిపెట్టి చెప్పాలని ఆశపడుతున్నాను. వీడియోని చూద్దామా? ఇక్కడ మీరు ఒక వీల్ చైర్ చూస్తున్నారు. ఆ వీల్ చైర్లో వస్తున్న మనిషి పేరు నిక్ వాయిజెక్. అతను ఆస్ట్రేలియాలో 1982 జన్మించాడు. అతను జన్మించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకని అనుకుంటుండొచ్చు. అతను జన్మించింది కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా. తన తల్లిదండ్రులు ఎంతగానో ఆశ్చర్యపోయి మదనపడ్డారు. మీరు ఇక్కడ దృశ్యాలు చూస్తే నిక్ తన చిన్ననాటి నుండే ఇతర పిల్లల వలె ఆడుకోలేడు, ఇతర పిల్లల వలె పరిగెత్తలేడు. అతను తన చిన్నప్పుడు ఒక వీల్ చైర్కే పరిమితమై జీవించేవాడు. అతను పెరిగేటప్పుడల్లా ఇతరులను చూసి ఎంతగానో బాధపడేవాడు. నేను ఎందుకు ఇలా జన్మించాను, నాకు దేవుడు ఇలాంటి జన్మ ఎందుకు ఇచ్చాడు, నేను ఎప్పుడు ఒక వీల్ చైర్కే పరిమితమై జీవించాల్సి వస్తుంది అని ఏ విషయంలో అయినా మనుషుల మీద ఆధారపడి వచ్చేది. తను స్నానం చేయాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా అతను మనుషుల మీద ఆధారపడేవాడు. నిక్ తల్లిదండ్రుల యొక్క ప్రేమ, వాళ్ళ విశ్వాసము దేవుని పట్ల అతనిని ఇతర పిల్లల వల్లనే పెంచగలిగేలా చేసింది. అతను ఇతర పిల్లలలాగా స్విమ్మింగ్ చేసేవాడు. ఇతర పిల్లలు ఆడుకునేటట్టు అతను కూడా ఆడుకోవడానికి ప్రయత్నించేవాడు. నిక్ ఏ విధంగా దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించుకున్నాడో అతని మాటల్లోనే విన్నామా? నేను 7 సంవత్సరాలుగా బాధపడుతూ ఉండేవాడిని. నేను దేవుడు నన్ను ఎందుకు ఇలా జన్మించాడు, ఎందుకు ఇలాంటి జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని నేను 7 సంవత్సరాల వరకు బాధపడేవాడిని, నిస్పృహ నిరాశలో ఉండేవాడిని. కానీ నా 15వ ఏట దేవుడు నాతో మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడు అనగా, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం ద్వారా దేవుడు నాతోని మాట్లాడాడు. ఏ విధంగా అయితే
దేవుడు ఆ పుట్టి గుడ్డివాడి పట్ల దేవుని ప్రణాళికని చూపెట్టాడు. అదేవిధంగా దేవుడు నా పట్ల కూడా దేవుని ప్రణాళిక చూపెడతాడు అని నేను నమ్మాను. ఆ రోజు దేవుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. నేను ఇక జీవిస్తే దేవుని కొరకే జీవించాలి, దేవునికి మహిమ తెచ్చే విధంగా, దేవునికి ఘనత ప్రభావాలు దేవునికి చెల్లించే విధంగా నేను జీవించాలి అని నేను నిర్ణయించుకున్నాను. ఎన్నో స్కూల్స్, ఎన్నో కాలేజెస్, ఎన్నో సంఘాలు నన్ను సాక్ష్యం పంచుకోవడానికి పిలిచేవి. సడన్గా నా జీవితంలో ఒక మార్పు వచ్చింది. అందరూ నన్ను ఒక ప్రేరేపణగా తీసుకునేవారు. అందరూ నా జీవితం నుంచి ఏదో ఒకటి నేర్చుకునేవారు. కానీ ఒకరోజు నేను ఒక 300 యవనస్తులు ఉన్న స్కూల్కి వెళ్ళి నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నప్పుడు ఆ స్కూల్లో ఒక పాప ఏడుచుకుంటూ నా దగ్గరికి వచ్చింది. సార్, నేను ఇన్ని రోజులు నా జీవితంలో దేవుడు నాకు అన్నీ ఇచ్చిన మా తల్లిదండ్రులని నేను వేధించేదాన్ని. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని వేధించేదాన్ని. అదేవిధంగా దేవుణ్ణి కూడా నేను దూషించేదాన్ని. దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు, ఎందుకు ఇలాంటి తల్లిదండ్రులను ఇచ్చాడు అని నేను దూషించేదాన్ని. కానీ మీ జీవితంని చూశాక, మీ సాక్ష్యాన్ని విన్నాక నా జీవితం నేను మార్చుకోవాలని నిర్ణయించాను. దేవుణ్ణి, యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాలి అని నేను నిర్ణయించుకున్నాను అని ఆ పాప నాతో చెప్పాక నేను నా హృదయంలో కలిగిన ఆలోచన, నా సాక్ష్యం ద్వారా ఒక పాప మారగలిగినప్పుడు నేనెందుకు ఒక సువార్తకునిగా మారకూడదు, ఒక ఎవాంజలిస్ట్గా మారకూడదు అని నేను అనుకున్నాను. నేను ఒక పాపని మార్చగలిగినప్పుడు ఎంతోమంది ప్రజలకి దేవుని వాక్యం తెలియని ప్రజలకి దేవుని వాక్యాన్ని చెప్పాలి అని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను అద్భుతంగా వాడుకుంటున్నందుకు దేవునికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఏ దేశాల్లో అయితే యేసుప్రభు వారిని నమ్మరో, యేసుప్రభు వారిని వ్యతిరేకిస్తారో ఆ దేశాలలో వెళ్ళి ఎంతోమంది ప్రజలు, లక్షలాది ప్రజలకి దేవుని వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇండియాలో కానీ ఇతర మత దేశాలలో కానీ దేవుని వాక్యాన్ని బోధించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు 44 దేశాలలో ప్రత్యేకంగా 2000 సార్లు వాళ్ళకి సువార్త బోధించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి నామానికి స్తోత్రం. అదేవిధంగా 5 లక్షల మందిని దేవుణ్ణి మార్గంలో నడిపించే భాగ్యాన్ని నాకు కల్పించారు. దేవుణ్ణి వారి సొంత రక్షకునిగా అంగీకరించే విధంగా దేవుడు నన్ను నడిపించినందుకు దేవునికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. విన్నారు కదా నిక్ యొక్క మాటలు, ఏ విధంగా దేవుడు అతన్ని అద్భుతంగా వాడుకుంటున్నాడు. అదే కాదు, దేవుడైతే ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వారి అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. అదేవిధంగా నిక్ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు జరిగింది. ఏ విధంగా అంటే నిక్ను ప్రేమించే స్త్రీని కూడా దేవుడు ఏర్పరిచాడు. ఆయన కాళ్ళని కాదు, ఆయన చేతులను కాదు, అతని ఆకారాన్ని చూసి ప్రేమించే స్త్రీని కాదు, అతని హృదయాన్ని చూసి ప్రేమించే స్త్రీని దేవుడు ఏర్పరిచాడు. అతనికి వివాహం జరిగింది. దేవుడు అతన్ని ఒక కుమారుడి ద్వారా ఆశీర్వదించాడు. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా, అందుకే ఈ వీడియో చూపెట్టే ముందే నేను ఒక వీల్ చైర్ మీద కూర్చున్నాను. వీల్ చైర్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. అన్నీ ఇచ్చిన దేవుడు ఏమీ లేనట్టు మనము జీవిస్తుంటే ఎలా ఉంటుంది అని నేను ఆలోచించాను. ఈ యోహాను సువార్త 9:3ని 3 పాయింట్లలో వివరించాలని ఆశపడుతున్నాను. మొదటిది, దేవుని ప్రేమని గుర్తించాలి. దేవుని ప్రేమను గుర్తిస్తే మనకి ఒక నూతన జీవితం మనకి కలుగుతుంది. రెండవది, మనము పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడితే మనకి కొత్త స్వభావం వస్తుంది. మూడవది, మనము దేవుడి యందు సంతోషించాలి. సంతోషిస్తే మనకు ఒక నూతన స్వేచ్ఛ, నూతన స్వాతంత్రం మనకి కలుగుతుంది. దీన్ని నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఇఫ్ యు రియలైజ్ ద లవ్ ఆఫ్ గాడ్, యూ విల్ హ్యావ్ ఎ న్యూ లైఫ్. If you repent, you will have a new nature.
ఇఫ్ యు రిజాయిస్ యూ విల్ హ్యావ్ ఎ న్యూ ఫ్రీడమ్. అవును, ఈ 3 భాగాల ద్వారా దేవుని వాక్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇందాక మీరు వీడియోలో చూసినట్టయితే అతని పేరు నిక్ విజుయిక్. అతను పుట్టినప్పుడు కాళ్ళు కానీ చేతులు కానీ లేకుండా పుట్టాడు. అతను పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు ఎంతో నిరాశకు లోనయ్యారు, ఎంతో ఆశ్చర్యపోయారు. ఏ కుటుంబంలో ఇలాంటి బాబు జన్మించలేదు, కానీ మా కుటుంబంలో ఎందుకు ఇలాంటి బాబు జన్మించాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు మదనపడ్డారు. కానీ ఆ కుటుంబము దేవుని ప్రేమని ఎరిగిన కుటుంబం, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన కుటుంబం. వారి ప్రేమలో ఎలాంటి లోపం లేకుండా నిక్కును కూడా ఇతర పిల్లల వలె పెంచారు. కానీ నిక్కుకి ఎన్నో అనుమానాలు ఉండేవి. ఎందుకు నేను ఇలా జన్మించాను, ఎందుకు ఇతర పిల్లల వలె నేను ఆడుకోలేను, ఎందుకు ఇతర పిల్లల వలె నేను నడవలేను, దేవుడు ఎందుకు నాకు ఇలాంటి శిక్షణ ఇచ్చాడు అని అతను కూడా ఎంతగానో బాధపడేవాడు. అలా బాధపడుతూ అతని 15వ ఏట దేవుడు అతన్ని యోహాను సువార్త 9:3 ద్వారా మాట్లాడిన నాటి నుండి ఈ రోజు వరకు అతను జీవిస్తే క్రీస్తు కొరకే అనే విధంగా అతను జీవిస్తున్నాడు. కాళ్ళు కానీ చేతులు కానీ లేని నిక్ దేవుని కొరకు జీవిస్తున్నాడు, దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవిస్తున్నాడు. అన్నీ ఉన్న మనం ఎలా జీవిస్తున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మనకు అన్నీ ఇచ్చినా మనము ఎప్పుడూ లేనట్టే దేవుని యందు ప్రార్థిస్తూనే ఉంటాం. ఉన్న దానిలో మనము సంతోషపడకుండా మనము జీవిస్తుంటాం. మనలో అందరూ రక్షణ పొందిన వాళ్ళే, అవును కదా? దేవుని వాక్యం ద్వారా వారి రక్షణ అనుభవం బలపరిచి ఉండొచ్చు. అవును, ఏ విధంగా అయితే నిక్కుకి యోహాను సువార్త 9:3 ద్వారా ఆయనను బలపరిచిందో మనల్ని కూడా ఏదో వాక్యం బలపరిచి ఉంటుంది. ఆ వాక్యానికి అనుగుణంగా మనము జీవిస్తున్నామా? ఆ వాక్యానికి అనుగుణంగా మనం ఆలోచిస్తున్నామా? మన ప్రవర్తన కానీ మన మాటలు కానీ అలా ఉన్నాయా లేదా అనేది మనము ఆలోచించాలి. నిక్ ఒక సాధారణమైన బాలుడు కాదు. ఇతర పిల్లల వలె అతనికి కాళ్ళు లేవు, చేతులు లేవు. కానీ దేవుని ప్రేమ, అతని తల్లిదండ్రుల యొక్క ప్రేమ అతనిని జీవించేలాగా చేసింది. అవును, మన జీవితాల్లో మనం ఎలా జీవిస్తున్నాం? మన తల్లిదండ్రుల యొక్క ప్రేమని మనము ఎరిగి ఉన్నామా? వాళ్ళు మనకి ఇచ్చే ప్రేమని మనము గుర్తించగలుగుతున్నామా? అవును, ఎప్పుడైతే దేవుని ప్రేమని మనము గుర్తిస్తామో ఒక నూతనమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. ఏ రోజైతే దేవుని ప్రేమని నిక్ గుర్తించాడో ఆ రోజు నుంచి అతనికి ఒక నూతన జీవితము ప్రారంభమైంది. ఏ అనుమానాలైతే అతని జీవితాల్లో ఉన్నాయో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఈరోజు మన జీవితాల్లో ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, ఎలాంటి కంప్లైంట్స్ మన జీవితాల్లో దేవుడి పట్ల కానీ మన తల్లిదండ్రుల పట్ల ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి అంటే మనము దేవుడి దగ్గరికి రావాలి. చాలా మటుకు మన కుటుంబాలలో యవనస్తులు ప్రత్యేకంగా మన తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడతారు మనల్ని సంతోషంగా చూడటానికి, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారు మనల్ని సంతోషంగా చూడటానికి. ఆ ప్రయాసాన్ని, ఆ త్యాగాన్ని, ఆ ప్రేమని యవనస్తులైన మనము గుర్తించగలుగుతున్నామా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాలి. యవనస్తులు ప్రత్యేకంగా చేసేది ఏంటి? ఇతరులతోని మనల్ని మనం పోల్చుకుంటాం. డాడీ నా స్నేహితుడికి బండి ఉంది, డాడీ నా స్నేహితునికి బైక్ ఉంది, మనకేమీ లేదేంటిది, దేవుడు ఎందుకు మనకి సహాయం చేయడు, దేవుడు నన్ను ఎందుకు ఇలాంటి కుటుంబంలో జన్మించాడు, ఎందుకు మీరు జన్మనిచ్చారు అనే ప్రశ్నలు, అలాంటి విపరీతమైన ప్రశ్నలు మనం మన తల్లిదండ్రులకు వేస్తుంటాం. అవును కదా? కొంచెము ఇతరులతోనూ పోల్చి మనము జీవించడానికి మనము ప్రయత్నిస్తాం. ఇతరులకి ఉన్నవి మనకి లేవు అనగానే మనము దేవుణ్ణి దూషిస్తుంటాం, మన తల్లిదండ్రులను మనము దూషిస్తుంటాం. ఏ విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదాలని మీరు గుర్తించగలుగుతున్నారా? ఇతరుల జీవితాల్లో వస్తువులుంటే మీ జీవితాల్లో దేవుడు ఉన్నాడు అనేది మీరు గుర్తించగలుగుతున్నారా? కానీ మనం చేసేది ఏంటిది? ఎప్పుడు మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. నాకు ఇది లేదు, నాకు అది లేదు, మీరు ఎలాంటి తల్లిదండ్రులు, నాకు ఇది కొనట్లేదు, నాకు అది కొనట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు చూడండి ఇలా చూస్తున్నారు, అలా చూస్తున్నారు అనేదే మనం ఆలోచిస్తాము. కానీ దేవుడిని ఎరిగిన కుటుంబంగా మీ స్నేహితుల కుటుంబం ఉందా? మీరు మీ స్నేహితుల యొక్క వస్తువుల్ని చూసి ప్రభావితమైతే అది చాలా తప్పు. మనం ఎలా జీవించాలి? మనము దేవుని ప్రేమని ఎరిగినట్టు మనము జీవించాలి. మీరు మీ స్నేహితుల్ని పోలి మీ తల్లిదండ్రులను మీరు వేధిస్తుంటారు, కానీ నిక్ లాంటి మనుషుల్ని మీరు చూసేందుకు మీరు ప్రేరేపింపబడకూడదు. నిక్కి ఏముంది?
నీకు ఎలాంటి జీవితాన్ని అతను జీవించాడు. మన వలే స్నేహితులతో ఎంజాయ్ చేసి పెరగాడా? మన వలే అతనికి కాళ్ళు చేతులు ఉన్నాయా? మనకి అన్నీ ఉన్నా మనం దేవుడి కొరకు జీవించడానికి వెనుకబడి ఉన్నాం. కానీ నిక్ ఏ రోజైతే అతను దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించాడో ఆ రోజు అతను దేవుడి కొరకే జీవించడం ప్రారంభించాడు. ఆ విధంగా మనం జీవిస్తున్నాము. మనము అలాంటి జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాము. అది మనము గమనించాలి. మాకు తిండి లేదు, మంచి ఆహారం లేదు, మంచి వసతులు లేవు, మీరు ఎలాంటి తల్లిదండ్రులు అని చెప్పి మనము మన తల్లిదండ్రులను దూషిస్తుంటాం, వాళ్ళని వేధిస్తుంటాం. మీరు నాతో పాటు మత్తయి సువార్త 6:31-32 చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకొందమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఎంత గొప్ప మాట! అవును, మన అవసరాలు ఏంటివి అనేది మన పరలోకపులో ఉన్న తండ్రికి అన్నీ తెలుసు. కానీ మనము దేని వెనుక పరిగెత్తుతుంటాం. మన జీవితాల్లో కొన్ని వసతులు మనకి లభించకపోయినా, మన స్నేహితులకు ఉన్నవి మన దగ్గర లేకపోయినా మనం ఎంతో బాధపడిపోతుంటాం, నిరాశ నిస్పృహకి చెందుతుంటాం, యవనస్తులం ప్రత్యేకంగా. కానీ మీరు గమనించాల్సింది ఏంటిదంటే నిక్ జీవితంలో ఏమున్నాయి? మనం వీడియో గేమ్స్ ఆడుకుంటాం, క్రికెట్ ఆడతాం, ఫుట్బాల్ ఆడతాం, అన్నీ ఆడుకుంటా పెరిగినా మనకి మన తల్లిదండ్రులు అన్ని వసతులు మనకి కల్పించినా మనకి ఇంకా కంప్లైంట్స్ ఉంటాయి. కానీ నిక్ జీవితంలో ఏమున్నాయి? అతను ఫుట్బాల్ ఆడలేడే, అతను క్రికెట్ ఆడలేడే, అతను ఇతరులు పిల్లల వల్లే పరిగెత్తలేడే. ఆయన ఎంత నిస్పృహ నిరాశలో ఉండాలి. నా స్నేహితులు, నా తోబుట్టులు వాళ్ళు ఉరకగలుగుతున్నారు, వాళ్ళు ఆడగలుగుతున్నారు, కానీ నేను ఒక వీల్ చైర్కే నేను పరిమితమై జీవించాల్సి వస్తుంది అని అతను ఎంతో నిరాశలో, ఎంతో నిస్పృహలో జీవించాలి కదా. కానీ అతను ఎందుకు అలా జీవించలేదు? ఎందుకు అనంటే హీ రియలైజ్డ్ ద లవ్ ఆఫ్ గాడ్. అతను దేవుని ప్రేమను గుర్తించాడు కాబట్టే అతనికి ఒక నూతనమైన జీవితం ప్రారంభమైంది. దేవుడు మనకిచ్చిన దాంట్లో మనము సంతోషించాలి. దేవుడికి తెలుసు మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అనేది. కానీ మనిషి ఆశాజీవి. మనం లేని దాని గురించే మనం ఆశపడతాం, మనకి లేని దాని గురించే తాపత్రయపడతాం, మనం లేని దాని గురించే మన జీవితంలో పరిగెత్తుతుంటాం. కానీ మన ఉన్న దాంట్లో దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మనము మర్చిపోతాం. మీలో చాలామందికి బిల్ గేట్స్ తెలుసు, అవును కదా. బిల్ గేట్స్ ఇంగ్లీష్లో ఒక మాట అన్నాడు, ఇఫ్ యు ఆర్ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్. అవును, మీరు పేదరికంలో జన్మించడం మీ తప్పు కాదు, కానీ మీరు పేదరికంలో మరణించడం మీ తప్పే. అవును, ఈ మాట నేను ఆలోచించినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. అవును కదా, మనం ఎప్పుడు మన తల్లిదండ్రులు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, నా స్నేహితులకి ఇది ఉంది, మా చుట్టాలకు అవ్వున్నాయి, మీరు నాకేం కలిపియట్లేదు అని మనము బాధపడుతుంటాం. వాళ్ళ స్తోమత, వాళ్ళ శక్తికి మించి వాళ్ళు మనకి ఇస్తారు. అది మనము వాళ్ళు గుర్తించాలి. బిల్ గేట్స్ అన్న మాట నేను ఆలోచించినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. అవును కదా, మనము మన తల్లిదండ్రులను మనం దూషిస్తుంటాం, కానీ వాళ్ళు చేసే త్యాగాలు, వాళ్ళు పట్టే ప్రయాసము, వాళ్ళు చూపెట్టే ప్రేమ మనము గుర్తించము. కానీ మనము యవనస్తులు ప్రత్యేకంగా ఇది నాకు కూడా వర్తిస్తుంది. నేను కూడా నా తల్లిదండ్రులను సుఖపెట్టాలా, నా జీవితంలో వేటి కొరకైతే నేను ఆశపడ్డానో దేవుని ప్రేమ ద్వారా, దేవుని కృప ద్వారా నేను అవన్నీ పొందాలి అనేది మనము నిర్ణయించుకోవాలి. మనము మన తల్లిదండ్రులను సుఖపెట్టే విధంగా, మనము మన తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా అలాంటి అడుగులు మనం వేయాలి. నాతో పాటు మత్తయి సువార్త 21:22 మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవనియు నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెదరు. ఈరోజు మీ జీవితాల్లో ఏవి లేవు, అవిటి కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? మీరు ప్రార్థించినప్పుడు దేవుడు అవన్నీ నాకు ఇస్తాడు అని మీరు నమ్ముతున్నారా? లేకపోతే ఇతరులను చూసి అత్యాశ పడుతున్నారా? లేదు, అలా మనము ఆలోచించకూడదు. మనము మన దేవుణ్ణి ఏ విషయాల కొరకైతే మనం ప్రార్థిస్తున్నాము అవి దేవుడు మనకి ఇస్తాడు అనే నమ్మకము మనకి కలిగి ఉండాలి. అలా అని చెప్పి మన స్తోమతకి మించిన ఆశలు మనకు ఉండకూడదు. దేవుడు మన స్తోమతకి తగ్గట్టు, మన అవసరాలు తీరేటట్టు ఏవేవైతే విషయాలు, ఏ వస్తువులు మన జీవితాల్లో కావాలో అవిటి కొరకు ప్రార్థించి అవిటి కొరకు నమ్మకంగా
దేవుడు పట్ల ఉంటే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనని ఆలకిస్తాడు. మన ప్రార్థనని దేవుడు వినకుండా మానడు. మన కన్నీటిని దేవుడు చూడకుండా మానడు. ప్రతి దానికి దేవుడు ఏ సమయంలో అయితే దానికి జవాబు ఇవ్వాలో ఆ సమయంలో దేవుడు సమాధానము చెప్తాడు. అలాంటి విశ్వాసము, నమ్మకము మనకి కలిగి ఉందా? లేదు బాబు, లేదు అన్నయ్య, మేము ఎంత ప్రార్థించినా, ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రార్థిస్తున్నా మా అవసరాలు తీరట్లేదు, దేవుడు మా ప్రార్థనని ఆలకించట్లేదు అని మీలో చాలామందికి అనుమానాలు ఉండొచ్చు. ఎలాంటి అనుమానాలున్నా ఈరోజు మీరు తొలగించండి. ఎందుకంటే మీరు నమ్మకంగా ప్రార్థిస్తే, ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రార్థిస్తేనే దేవుడు మీ అవసరతలు తీరుస్తాడు. అలాంటి నమ్మకం మీ జీవితాల్లో కలిగి ఉందా? ఏ విధంగా అయితే నిక్ ప్రార్థించాడు, దేవా ఈ రోజు నుంచి నేను మీకు మహిమ తెచ్చే విధంగా జీవిస్తాను, నా ప్రతి అవసరతను మీరే తీరుస్తారనే నమ్మకం నా జీవితంలో ఉంది అని అతను ప్రార్థించాడు. కాబట్టే కోట్లాది మంది ప్రజలకు అతను ఒక ఉదాహరణగా, ఒక ప్రేరేపణగా అతను జీవించగలుగుతున్నాడు. మనలో అలాంటి అనుమానాలు ఉన్నాయా? నీ కన్నీటిని, నీ ప్రార్థనని దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మీరు ఎప్పుడు అలాంటి అనుమానాలు కలిగి ఉండకండి. దేవుడికి ఏ సమయంలో ఏది చేయాలో దేవుడికి తెలుసు. ఏ సమయంలో నీ అవసరతలు తీర్చాలో దేవుడికి తెలుసు. దేవుని యందు నమ్మకంగా ప్రార్థించండి. ప్రార్థన అనగా ప్రే అనగా ఇంగ్లీష్లో దానికి ఒక వివరణ ఉంది. నేను ఇంగ్లీష్లో చెప్తాను. పీకి పోర్ అవుట్ యువర్ హార్ట్స్, ఆర్కి రియలైజ్ గాడ్ విల్ ఆన్సర్, ఏకి ఆల్వేస్ బిలీవ్, వైకి ఈల్డ్ టు వాట్ గాడ్ టెల్స్ యూ. నాతో పాటు సాతానుడు దేవుణ్ణి నమ్ముతాడు. మీకు తెలుసా ఎందుకు అనంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని. కానీ మానవులుగా మనం చేసే తప్పు ఏంటిది అంటే మనకి సహనము, ఓర్పు చాలా తక్కువ. దేవుడికి ఒక లిమిట్ అనేదే పెడతాం. దేవా ఈ సమయం లోపల నాకు ఇవి కావాలి, దేవా ఈ సమయం లోపల నాకు ఈ పని చెయ్యి అనే మనం ప్రార్థిస్తాము. కానీ అవర్ గాడ్ ఈజ్ ఏ లిమిట్లెస్ గాడ్. ఆయనకి సరిహద్దులు లేవు. మీరు సాతాను కంటే హీనుల కాదు కదా. సాతానే దేవుడిని నమ్ముతాడు. ఎందుకు అనంటే ఈయన అద్భుత కార్యాలు చేయగలుగుతాడు, నాకంటే శక్తిమంతుడు అని సాతానే నమ్ముతాడు. మనము దేవుణ్ణి అడగగలుగుతున్నామా? దేవా నువ్వు నాకు తెలుసు, నీ ప్రేమని నేను గుర్తించాను, నీ చూపెట్టే కృపని నేను గుర్తించాను, ఏ విషయాలు, ఏ వసతులు, ఏ మనుషులతోని నన్ను మీరు ఆశీర్వదించారో ఆ విషయాలని నేను గుర్తిస్తున్నాను, ఒక నూతన జీవితాన్ని నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను అని మీరు అడగగలుగుతున్నారా? మీరుగానే అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజే నేను ఒక పిలుపు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవుణ్ణి మీరు నమ్ముకోండి. యేసుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించండి. ఒక యేసు అనుచరుడుగా మీరు మారండి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.